సజీవులకు తండ్రి నీకు స్తోత్రము నాయనా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవా నీకు స్తోత్రము తండ్రి. మృత్యుంజయుడా నీకు స్తోత్రము తండ్రి. ఆశ్చర్య కార్యములు, అద్భుతమైన క్రియములు చేసే దేవా నీకు స్తోత్రము తండ్రి. ఇదిగో నాయనా తండ్రి, ఈ సమయమందు ప్రభ నాయనా ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డ కోసము వారి పక్షమున ప్రభ నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయము చేయి నాయనా, సహాయము చేయి నాయనా. ఇదిగో ప్రాముఖ్యంగా పాస్టర్ సురేష్ గారు ఎలోహిం ప్రేయర్ హౌస్ ని బట్టి నాయనా తన లంగ్స్ లో ఉన్న ఇన్ఫెక్షన్ ఇప్పుడే యేసు నామములో తీసివేయబడును గాక. మేము ఇక్కడ ప్రార్థించుచుండగా ప్రభువా నీ యొక్క శక్తి, నీ యొక్క స్వస్థత అతని మీదకి దిగి వస్తున్నది అని నమ్ముతూ ప్రార్థిస్తున్నాము తండ్రి. రేపటి దినము నాడు మంచి సాక్ష్యము వారి నోట ద్వారా మేము వినబోతున్నందుకు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. నాయనా నీ సన్నిధిలో చేసిన ఏ ప్రార్థన కూడా వ్యర్థముగా పోనివ్వని దేవుడివి నాయనా తండ్రి. నీ నామములో ఏది అడిగినా నిశ్చయముగా చేస్తానన్న ప్రభువా నీకు స్తోత్రములు ప్రభువా. ఇదిగో నాయనా తండ్రి, కుటుంబములో సమాధానము, సఖ్యత, ఐక్యత లేని కుటుంబములో మీరు సమాధానము, ఐక్యతను ఏర్పరచును గాక నామములో అది ఎలా జరుగుతుందో నాయన మాకైతే తెలియదు, కానీ అసాధ్యమైన కార్యములు సాధ్యము చేసే దేవుడివి నీవే కాబట్టి అందుకనే వారి పక్షమున మేము గోజాడుతున్నాము తండ్రి. కుటుంబములో నాయన ఎక్కడైతే సమాధానము లేదో, ఏ ఇంటిలో భార్యాభర్తలు సమాధానముతో జీవించటము లేదో నాయన తిరిగి వారు ఏకపరచబడును గాక, ఏక మనసుతో వారు జీవించి నేను మహిమపరచును గాక నాయన తండ్రి. ఇదిగో ఆరోగ్యము క్షీణిస్తున్న వారందరూ పక్షమున నాయన ఇంతమంది నాయన మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎవరికైతే స్వస్థత కావాలో ప్రభా ఇదిగో నీ గాయముల ద్వారా, నీ దెబ్బల ద్వారా మేము స్వస్థత పొంది ఉన్నాము అని నమ్ముచు ప్రార్థిస్తున్నాము తండ్రి. అవును నాయన తండ్రి, నువ్వు పడిన గాయముల ద్వారా నాయన ఇక్కడ స్వస్థతలు బిడ్డలకి నువ్వు దయచేసి